ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2026 సంవత్సరం శ్రావణ మాసంలో గృహప్రవేశాలకి, గృహారంభాలకి, శంకుస్థాపనకు, రిజిస్ట్రేషన్లకు, అద్దెలు మారుటకు, నూతన వ్యాపార ప్రారంభాలకు శుభముహూర్త తేదీలేమిటో రోజువారీ తేదీ, తిథి, వారం, నక్షత్రం ప్రకారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ 2026 సంవత్సరంలో శ్రావణ మాస ప్రారంభ ముగింపు తేదీలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం వర్ష ఋతువు శ్రావణ మాసం అనేది ఈ 2026 సంవత్సరం ఆగస్టు 13 గురువారం శ్రావణ శుద్ధ పాడ్యమి తిథితో ప్రారంభమై 2026 సంవత్సరం సెప్టెంబర్ 11 శుక్రవారం శ్రావణ బహుళ అమావాస్య తేదీతో ఈ శ్రావణ మాసం అనేది ముగుస్తుందండి. మొత్తంగా ఈ 2026 సంవత్సరంలో శ్రావణ మాసం అనేది ఆగస్టు సెప్టెంబర్ 2 నెలల్లో ఉన్నదండి. 13వ తేదీ నుండి శ్రావణ మాసం అనేది ప్రారంభమవుతుంది. అప్పటి నుండి గృహప్రవేశాలకు, గృహారంభాలకు, అద్దె ఇల్లు మారటకు, రిజిస్ట్రేషన్లకు, శంకుస్థాపనలకు ముహూర్తాలు అనేవి ఉన్నాయండి. ఈ శ్రావణ మాసంలో శుభకార్యాలకు పంచాంగం ప్రకారం రోజువారీ తేదీ, తిథి, వారం, నక్షత్రం ప్రకారం ఇప్పుడు తెలుసుకుందాం. ఆగస్టు 13 ఈరోజు వారం గురువారం. ఈరోజు తిథి శ్రావణ శుక్ల పాడ్యమి తిథి, నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. ఈ రోజుతో శ్రావణ మాసం అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు గృహప్రవేశాలకు అనుకూలంగా లేదండి. ఈరోజు రిజిస్ట్రేషన్లకు, అద్దె ఇల్లు మారటకు, నూతన వ్యాపార ప్రారంభాలకు అనుకూలంగా ఉంది. ఆగస్టు 14 ఈరోజు వారం శుక్రవారం. ఈరోజు తిథి విధియ తిథి, నక్షత్రం మకా నక్షత్రం. ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం. ఈరోజు గృహప్రవేశాలకు, గృహారంభాలకు, శంకుస్థాపనలకు, రిజిస్ట్రేషన్లకు, అద్దె ఇల్లు మారటకు, నూతన వ్యాపార ప్రారంభాలకు అనుకూలంగా ఉందండి. ఆగస్టు 15 ఈరోజు వారం శనివారం. ఈరోజు తిథి తదియ తిథి, నక్షత్రం పుబ్బ నక్షత్రం అండి. ఈరోజు విశేషంగా భారత స్వాతంత్ర దినోత్సవం. ఈరోజు అద్దె ఇల్లు మారటకు, రిజిస్ట్రేషన్లకు మాత్రం అనుకూలంగా ఉంది. ఆగస్టు 16 ఈరోజు వారం ఆదివారం. ఈరోజు తిథి చవితి తిథి, నక్షత్రం ఉత్తర నక్షత్రం. ఈరోజు చాలా బాగుందండి. ఈరోజు గృహప్రవేశాలకు, గృహారంభాలకు, అద్దె ఇల్లు మారటకు, రిజిస్ట్రేషన్లకు, శంకుస్థాపనలకు, అన్ని రకాల శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. ఆగస్టు 17 ఈరోజు వారం సోమవారం. ఈరోజు తిథి పంచమి తిథి, నక్షత్రం హస్త నక్షత్రం అండి. ఈరోజు విశేషంగా నాగుల పంచమి. ఈరోజు శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదండి. ఆగస్టు 18 ఈరోజు వారం మంగళవారం. ఈరోజు తిథి షష్ఠి తిథి, నక్షత్రం చిత్తా నక్షత్రం. ఈరోజు కూడా శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదు. ఆగస్టు 19 ఈరోజు వారం బుధవారం. ఈరోజు తిథి సప్తమి తిథి, రాత్రి 8:40 వరకు ఉందండి. నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈరోజు కూడా అద్దె ఇల్లు మారటకు, రిజిస్ట్రేషన్లకు మాత్రం అనుకూలంగా ఉంది. ఆగస్టు 20 ఈరోజు వారం గురువారం. ఈరోజు తిథి అష్టమి తిథి, నక్షత్రం విశాఖ నక్షత్రం అండి. అష్టమి తిథి రాత్రి 10:06 వరకు ఉంది. కాబట్టి ఈరోజు గృహప్రవేశాలకు, గృహారంభాలకు, శంకుస్థాపనలకు అనుకూలంగా లేదు. అద్దె ఇల్లు మాటకు, రిజిస్ట్రేషన్లకు మాత్రం అనుకూలంగా ఉంది. ఆగస్టు 21 ఈరోజు వారం శుక్రవారం. ఈరోజు తిథి నవమి తిథి, నక్షత్రం అనురాధ నక్షత్రం అండి. ఇది శ్రావణ మాసంలో వచ్చే 2వ శ్రావణ శుక్రవారం. కాబట్టి ఈరోజు మహిళలందరూ వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు. ఈరోజు గృహప్రవేశాలకు, గృహారంభాలకు, అద్దె ఇల్లు మాటకు, రిజిస్ట్రేషన్లకు, శంకుస్థాపనలకు, అన్ని రకాల శుభకార్యాలకు ఈరోజు చాలా అనుకూలంగా ఉందండి. ఆగస్టు 22 ఈరోజు వారం శనివారం. ఈరోజు తిథి దశమి తిథి, రాత్రి 1:50 వరకు ఉంది. అంటే ఈరోజు పూర్తిగా దశమి తిథి ఉంది. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఈరోజు గృహప్రవేశాలకు, గృహారంభాలకు, శంకుస్థాపనలకు, రిజిస్ట్రేషన్లకు, అద్దె ఇల్లు మాటకు, నూతన వ్యాపార ప్రారంభాలకు అనుకూలంగా ఉందండి. ఆగస్టు 23 ఈరోజు వారం ఆదివారం. ఈరోజు తిథి ఏకాదశి తిథి, నక్షత్రం మూల నక్షత్రం అండి. ఈరోజు కూడా గృహప్రవేశాలకు, గృహారంభాలకు, శంకుస్థాపనలకు, అద్దె ఇల్లు మారటకు, రిజిస్ట్రేషన్లకు అనుకూలంగా ఉంది. ఆగస్టు 24 ఈరోజు వారం సోమవారం. ఈరోజు తిథి ద్వాదశి తిథి, నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం అండి. ఈరోజు కూడా గృహప్రవేశాలకు, గృహారంభాలకు, అద్దె ఇల్లు మారటకు, రిజిస్ట్రేషన్లకు, శంకుస్థాపనలకు అనుకూలంగా ఉంది. ఆగస్టు 25 ఈరోజు వారం మంగళవారం. ఈరోజు తిథి త్రయోదశి తిథి అండి. ఈరోజు త్రయోదశి తిథి అనేది పూర్తిగా ఉంది. ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. ఈరోజు తిథి నక్షత్రం బాగున్నప్పటికీ ఈరోజు మంగళవారం కాబట్టి అంత అనుకూలం కాదు. ఆగస్టు 26 ఈరోజు వారం బుధవారం. ఈరోజు తిథి త్రయోదశి తిథి ఉదయం 7:30 వరకే ఉందండి. తర్వాత నుండి చతుర్దశి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఈరోజు గృహప్రవేశాలకు, గృహారంభాలకు, శంకుస్థాపనలకు, రిజిస్ట్రేషన్లకు, అద్దె ఇల్లు మారటకు, నూతన వ్యాపార ప్రారంభాలకు అనుకూలంగా ఉందండి.
ఆగస్టు 27 ఈరోజు వారం గురువారం. ఈరోజు తిథి చతుర్దశి తిథి ఉదయం 8:44 వరకే ఉందండి. తర్వాత నుండి పౌర్ణమి అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం. ఈరోజు కూడా గృహప్రవేశాలకు, గృహారంభాలకు, రిజిస్ట్రేషన్లకు, శంకుస్థాపనలకు, అద్దెలు మాటకు అనుకూలంగా ఉంది. ఆగస్టు 28 ఈరోజు వారం శుక్రవారం. ఈరోజు తిథి పౌర్ణమి తిథి ఉదయం 9:34 వరకే ఉందండి. తర్వాత శ్రావణ బహుళ పాడ్యమి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం శతభిష నక్షత్రం. ఈరోజు విశేషంగా రాఖీ పౌర్ణమి, రక్షాబంధన్ పండుగను జరుపుకోనున్నాము. ఈరోజు కూడా గృహప్రవేశాలకు, గృహారంభాలకు, శంకుస్థాపనలకు, రిజిస్ట్రేషన్లకు, అద్దెలు మాటకు అనుకూలంగా ఉంది. ఆగస్టు 29 ఈరోజు వారం శనివారం. ఈరోజు తిథి శ్రావణ బహుళ పాడ్యమి తిథి ఉదయం 9:50 వరకే ఉందండి. ఈరోజు నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం. ఈరోజు గృహప్రవేశాలకు, గృహారంభాలకు అంత అనుకూలంగా లేదు. ఈరోజు అద్దెలు మాటకు, రిజిస్ట్రేషన్లకు మాత్రం అనుకూలంగా ఉంది. ఆగస్టు 30 ఈరోజు వారం ఆదివారం. ఈరోజు తిథి విధియ తిథి ఉదయం 9:36 వరకు ఉందండి. ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈరోజు కూడా గృహప్రవేశాలకు, గృహారంభాలకు, అద్దెలు మాటకు, రిజిస్ట్రేషన్లకు, శంకుస్థాపనలకు, నూతన వ్యాపార ప్రారంభాలకు చాలా అనుకూలంగా ఉంది. ఆగస్టు 31 ఈరోజు వారం సోమవారం. ఈరోజు తిథి తదియా తిథి నక్షత్రం రేవతి నక్షత్రం. ఈరోజు కూడా గృహప్రవేశాలకు, గృహారంభాలకు, రిజిస్ట్రేషన్లకు, అద్దెలు మాటకు, శంకుస్థాపనలకు అనుకూలంగా ఉంది. సెప్టెంబర్ 1 ఈరోజు వారం మంగళవారం. ఈరోజు తిథి శ్రావణ బహుళ చవితి తిథి నక్షత్రం అశ్విని నక్షత్రం అండి. ఈరోజు ఎటువంటి శుభముహూర్తాలు లేవండి. సెప్టెంబర్ 2 ఈరోజు వారం బుధవారం. ఈరోజు తిథి పంచమి తిథి ఉదయం 6:14 వరకే ఉందండి. తర్వాత నుండి సప్తమి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం భరణి నక్షత్రం. ఈరోజు కూడా ఎటువంటి శుభకార్యానికైనా శుభముహూర్తం అనేది లేదండి. సెప్టెంబర్ 3 ఈరోజు వారం గురువారం. ఈరోజు తిథి సప్తమి తిథి నక్షత్రం కృతికా నక్షత్రం అండి. ఈరోజు నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, శంకుస్థాపనలకు, అద్దెలు మాటకు, రిజిస్ట్రేషన్లకు, నూతన వ్యాపార ప్రారంభాలకు, అన్ని రకాల శుభకార్యాలకు అనుకూలంగా ఉందండి. సెప్టెంబర్ 4 ఈరోజు వారం శుక్రవారం. ఈరోజు తిథి అష్టమి తిథి రాత్రి 11:52 వరకు ఉందండి. ఈరోజు నక్షత్రం రోహిణి నక్షత్రం. ఈరోజు విశేషంగా శ్రీకృష్ణ జన్మాష్టమి, కృష్ణాష్టమిగా జరుపుకుంటాము. దీన్నే శ్రీకృష్ణ జయంతి అని, గోకులాష్టమి అని కూడా పిలుస్తారు. ఈరోజు అష్టమి తిథి ఉన్నందున శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదండి. సెప్టెంబర్ 5 ఈరోజు వారం శనివారం. ఈరోజు తిథి నవమి తిథి నక్షత్రం మృగశిర నక్షత్రం అండి. ఈరోజు నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, శంకుస్థాపనలకు, అద్దెలు మాటకు, రిజిస్ట్రేషన్లకు, నూతన వ్యాపార ప్రారంభాలకు, అన్ని రకాల శుభకార్యాలకు అనుకూలంగా ఉందండి. సెప్టెంబర్ 6 ఈరోజు వారం ఆదివారం. ఈరోజు తిథి దశమి తిథి నక్షత్రం ఆర్ద్ర నక్షత్రం అండి. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, రిజిస్ట్రేషన్లకు, అద్దెలు మాటకు, శంకుస్థాపనలకు, అలాగే నూతన వ్యాపార ప్రారంభాలకు అనుకూలంగా ఉందండి. సెప్టెంబర్ 7 ఈరోజు వారం సోమవారం. ఈరోజు తిథి ఏకాదశి తిథి సాయంత్రం 4:32 వరకు ఉందండి. ఈరోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, రిజిస్ట్రేషన్లకు, అద్దెలు మాటకు, శంకుస్థాపనలకు, అలాగే నూతన వ్యాపార ప్రారంభాలకు అనుకూలంగా ఉందండి. సెప్టెంబర్ 8 ఈరోజు వారం మంగళవారం. ఈరోజు తిథి ద్వాదశి తిథి పగలు 2:19 వరకు ఉందండి. ఈరోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం. ఈరోజు తిథి నక్షత్రం బాగున్నప్పటికీ ఈరోజు మంగళవారం కాబట్టి శుభముహూర్తాలకు అంత అనుకూలం కాదండి. సెప్టెంబర్ 9 ఈరోజు వారం బుధవారం. ఈరోజు తిథి త్రయోదశి తిథి పగలు 12:15 వరకు ఉందండి. ఈరోజు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, రిజిస్ట్రేషన్లకు, అద్దెలు మాటకు, శంకుస్థాపనలకు, అలాగే నూతన వ్యాపార ప్రారంభాలకు అనుకూలంగా ఉందండి. సెప్టెంబర్ 10 ఈరోజు వారం గురువారం. ఈరోజు తిథి చతుర్దశి తిథి ఉదయం 10:29 వరకు ఉందండి. తర్వాత నుండి అమావాస్య ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం మకా నక్షత్రం. ఈరోజు ఎటువంటి శుభకార్యానికైనా శుభముహూర్తం అనేది లేదండి. సెప్టెంబర్ 11 ఈరోజు వారం శుక్రవారం. ఈరోజు తిథి అమావాస్య ఉదయం 9:07 వరకు ఉందండి. తర్వాత నుండి పాడ్యమి తిథి అనేది ప్రారంభమవుద్ది. ఈరోజు నక్షత్రం పుబ్బ నక్షత్రం. ఈరోజు విశేషంగా పొలాల అమావాస్యను జరుపుకున్నాము. ఈ రోజుతో శ్రావణ మాసం అనేది ముగిసిపోతుంది. ఈ రోజు కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదండి. ఇవే అండి ఈ 2026 సంవత్సరం శ్రావణ మాసంలో నూతన గృహప్రవేశానికి, గృహారంభానికి, రిజిస్ట్రేషన్లకు, శంకుస్థాపనలకు, అద్దెలు మాటకు, నూతన వ్యాపార ప్రారంభాలకు శుభముహూర్త తేదీలు. మీ జాతకం, గ్రహబలం, తారాబలాన్ని అనుసరించి శుభముహూర్త సమయం అనేది మారుతూ ఉంటుంది. మీ దగ్గరలోని పండితుని కనుక్కొని శుభముహూర్త సమయాన్ని నిర్ణయించుకోగలరు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.